తెలంగాణ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో అనేక అంశాలు తెరపైకొస్తున్నాయా? అధిష్టానం విస్తరణే కాదు శాఖల మార్పులపై కూడా దృష్టి పెట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మంత్రుల శాఖల పరంగా ఆ పనితీరును బేరీజు వేసుకుని మంత్రివర్గ ప్రక్షాళన దిశగా అధిష్టానం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకు కేబినెట్ విస్తరణలో ఏం ప్రక్షాళన జరగనుంది? ఎవరికైనా ఉద్వాసనలు ఉంటాయా? ఎంతమందికి శాఖలు మారుతాయి? ఇటువంటి విషయాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఢిల్లీ వెళ్లిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అనేక రకాల చర్చలు చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 బెర్తల విషయంలో మొదటగా ఎన్నికల సమయంలో అధిష్టానం హామీ ఇచ్చిన వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించారట. అందులో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్లకు అలాగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వాకిట శ్రీహరి ముదిరాజ్ వీళ్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక మిగతా 3 బెర్తల్లో ఒకటి ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. రెండో బీసీ మంత్రి కోసం రకరకాల సమీకరణాలు ఆలోచిస్తున్నారు. తెలంగాణలో బలమైన సామాజిక వర్గమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే బాగుంటుందనేది అంశంపై చాలాసేపు చర్చించినట్లు సమాచారం. ఒకవేళ ఇదే సామాజిక వర్గంగా ప్రామాణికమైతే ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గ నేత ఆది శ్రీనివాస్ మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి గొల్లకుర్మ సామాజిక వర్గం మంత్రి లేనే క్యాబినెట్ ఇదే. దీంతో గొల్లకుర్మల సామాజిక వర్గ నేత ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్న బీర్ల ఐలయ్యకి మంత్రివర్గంలో చోటు దక్కనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మంత్రులుగా ఉండగా తాజాగా రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లో బెర్త్ ఖరారు కానుంది. దీంతో ఒక జిల్లా నుంచి 3 రెడ్ల మంత్రులుగా ఉంటే సామాజిక కోణంలో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బీర్ల ఐలయ్యను మంత్రిగా తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి, ఒకరిని చీఫ్ విప్గా నియమించే అవకాశం కనిపిస్తుంది. దీని ద్వారా నల్గొండ జిల్లాలో కేవలం రెడ్లకే అగ్రస్థానం అనే విమర్శకు చెక్ పెట్టడంతో పాటు యాదవ, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని హస్తం పెద్దలు ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం ద్వారా తెలుస్తుంది. ఇక మిగిలిన 2 బెర్తల విషయంలో కూడా అనేక సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుండి మంత్రులుగా అవకాశం ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరికీ ఛాన్స్ లేకపోవడంతో అక్కడి నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలని కొందరు నేతలు పట్టుబడుతున్నారు. ఇక సుదర్శన్ రెడ్డి విషయంలో సీఎం కూడా చాలా పాజిటివ్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇప్పించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే మైనార్టీ కోటాలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన అమీర్ అలీ ఖాన్కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఎస్టీ కోటాలో సీనియర్ నాయకుడు బాలునాయక్, విప్ రామచంద్ర నాయక్లో ఒక్కరికే ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మెహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రక్షాళన కూడా చేయాలని సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పనితీరు ఆధారంగా మంత్రుల శాఖలు కూడా మారే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న శాఖలతో పాటు ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలను కూడా ఇతరులకు కేటాయించే విషయంలో అధిష్టానం వద్ద చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఇక సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన వద్ద ఉన్న శాఖల్లో మార్పులు చేయాలని కోరుతున్నట్లు సమాచారం. తన వద్ద ఉన్న ఇరిగేషన్ శాఖను మార్చి రెవెన్యూ శాఖ ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటికి సీఎం వద్ద ఉన్న అర్బన్ డెవలప్మెంట్ శాఖను ఇవ్వాలని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇరిగేషన్ శాఖను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఇక మంత్రులుగా అవకాశం వస్తుందని భావిస్తున్న నేతలు సైతం ఏ శాఖలు తీసుకుంటే బాగుంటుందనే దానిపై తమ సన్నిహితుల వద్ద చర్చిస్తున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం తుది దశకు వచ్చినప్పటికీ వాటిని ప్రకటించే వరకు ప్రయత్నాలు చేయాలని ఆశావాహు నేతలు భావిస్తున్నారు. ఇక శాఖల ప్రక్షాళన కూడా ఉంటుందన్న చర్చ నేపథ్యంలో తమ శాఖల మార్పు కోసం సీఎం దగ్గర చర్చించాలని పలువురు మంత్రులు ఆలోచిస్తున్నారు. ఇక పూర్తిస్థాయి విస్తరణ జరిగే నాటికి ఎవరికి మంత్రి పదవులు వర్తిస్తాయో, ఎవరికి ఏ శాఖలు వస్తాయో వేచి చూడాలి. మరి రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. అంటే ఇప్పటికే మంత్రులుగా ఉన్న వాళ్ళు శాఖల మార్పు జరుగుతుంది, దానికి సంబంధించి కొన్ని శాఖలకు సంబంధించి లాబింగ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరోపక్క ఎవరికైతే అవకాశం కోసం చూస్తున్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున
లాబింగ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? మంత్రివర్గ విస్తరణ ఎప్పటి వరకు బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది? రాజేంద్ర, ఏదైతే అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గ విస్తరణ మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచింది. 15 నెలలుగా మొదటి దఫా మంత్రివర్గ విస్తరణ తర్వాత రెండో దఫా విస్తరణ కోసం పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలంతా కూడా ఆశావాహులు వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో భాగంగా ఇప్పటికీ ఆయా సామాజిక వర్గాలుగా మరొక వైపు ఏదైతే ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు రాలేదో వారంతా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకొని చూస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికీ ఒకవైపు ఆదిలాబాద్తో పాటుగా రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవిలో మొదటి విస్తరణలో అవకాశం రాలేదు. ఈ ఏదైతే రెండో విడతలో భాగంగా తమ జిల్లాకు కంపల్సరీ అవకాశం ఇవ్వాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఆశావాహులంతా కూడా ఎవరికి వారు లాబింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొదటగా మనం ఆదిలాబాద్ కనుక చూసుకుంటే ఆదిలాబాద్లో ఇప్పటికీ అటు ప్రేమ్ సాగర్ రావుతో పాటు అయితే వివేక్ కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. వారికి ఆ జిల్లా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరొక వైపు నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డితో పాటు మదన్ మోహన్ రావు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఇక సుదర్శన్ రెడ్డికి మొదటి విడతలను అవకాశం వచ్చి ఉండేది. కానీ అక్కడ ఆ సామాజిక వర్గానికి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు పెద్ద స్థాయిలో, ఎందుకంటే ఉన్నటువంటి జనాభా దమాషా ప్రకారం పోల్చితే రెడ్డిలకు ఎక్కువగా మంత్రి పదవులు మొదటి దఫా రావడం జరిగింది. కాబట్టి రెండో విడతలో తను ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా వారికి ఇవ్వాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రెజర్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కనుక చూసుకుంటే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకటి వారు కొత్తగా తెర మీదకి తీసుకొచ్చినటువంటి అంశం ఏంటిదంటే ఇప్పటివరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు హైదరాబాదుకు మంత్రివర్గంలో చోటు లేనటువంటి పరిస్థితి ఉండేది. కానీ కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 దఫా బీఆర్ఎస్లో ఏర్పడినటువంటి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 నెలలు గడిచినా కూడా ఆ ఇటు రంగారెడ్డి కానీ లేకపోతే హైదరాబాదు ఈ 2 ప్రాంతాల నుంచి కూడా ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. బాటంగానే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా తమ ఉమ్మడి జిల్లా నుంచి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా కోరినారు. సామాజిక వర్గాలు కనుక ఒకవేళ కుదరకపోతే మిగతా నా నియోజకవర్గానికి నేను రాజీనామా చేసి వేరే సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తికి టికెట్ ఇప్పించుకొని గెలిపించి మంత్రివర్గంలో స్థానం వారికైనా కల్పించాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మరొక వైపు ఉంది. దానిపై వారు ఏఐసిసి పెద్దలకు కూడా లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ నుంచి ఉమ్మడి హైదరాబాదు నుంచి కూడా మరొక వైపు అయితే మొన్న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి అమీర్ అలీ ఖాన్ కూడా మంత్రివర్గంలో అవకాశం వస్తుందన్న పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఇది రానటువంటి ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రివర్గంలో స్థానం లభించని జిల్లాలైతే ఇక మంత్రివర్గంలో మొదటి దఫాతో పాటుగా పెద్ద ఎత్తున ఆశించినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసినటువంటి వారు కానీ ఆయా సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే ఒకటి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. ఇక బీసీ ముదిరాజ్ సామాజిక వర్గంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మక్తల్ శ్రీహరి ముదిరాజ్ కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే వారికి అయితే పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయా జిల్లా నుంచి అవకాశం కల్పిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గం ఉన్నటువంటి బీసీ కులాలలో పెద్ద జనాభా ఉన్నటువంటి కులాల్లో ముదిరాజ్ కులం కూడా ఉంటుంది. కాబట్టి వారికి అవకాశం వస్తుందని పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆ కులానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆశిస్తున్నారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే మొన్న జరిగినటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎలక్షన్స్ అప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించడం కోసం ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా అటు ఏఐసిసికి సంబంధించినటువంటి వారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చినట్టుగా మనకు వైపు కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకా ఒకటి ఇప్పటికీ
రెండు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి 2 పదవులు కూడా రెడ్డి సామాజిక వర్గంకు ఉన్నట్టు కాబట్టి ఒకవైపు మంత్రివర్గంలో ముఖ్యంగా గొల్లకుర్మల జనాభా కూడా ముదిరాజులతో సరి సమానంగా కొంత తక్కువగా రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి గొల్లకుర్మల సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి బీర్ల ఐలే యాదవ్ కూడా తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఏఐసిసి దాంతోపాటుగా రాష్ట్ర పెద్దలను కోరినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి గంగుల కమలాకర్తో పాటు పొన్నం ప్రభాకర్తో పాటు అటు శ్రీధర్ బాబు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. ఇక ఆది శ్రీనివాస్ అటు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి కూడా తాను పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. దాంతోపాటుగా ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒకవైపు వివేక్ వెంకటస్వామితో పాటు ప్రేమ్ సాగర్ రావు దాంతోపాటుగా కోదండరామ్ కూడా తనకు అవకాశం ఇవ్వాలని ప్రజా సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు రాష్ట్ర నేతలతో పాటు ఏఐసిసి నేతలకు కూడా పెద్ద ఎత్తున ప్రెజర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇటు బీసీలలో ముదిరాజు యాదవ్తో పాటు ఎస్టీల్లో కూడా లంబాడ సామాజిక వర్గం నుంచి తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా వారు ఇటు రాష్ట్ర నేతలతో పాటు ఏఐసిసి పెద్దలను కూడా కోరుతున్నారు. దాంట్లో ముఖ్యంగా బాలు నాయక్, మురళీ నాయక్తో పాటు రామచంద్ర నాయక్ వీరు ముగ్గురు కూడా మంత్రివర్గంలో చోటు కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి నేతలకు కూడా లేఖలు రాయడం జరిగింది. ఇక మాదిగ సామాజిక వర్గానికి వచ్చేసరికి ఎమ్మెల్యేలలో ఒకవైపు మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాల సామాజిక వర్గం అయితే స్పీకర్ కూడా మాల సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఉన్న రాష్ట్రంలో మెజార్టీ జనాభాలో మాదిగ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంటుంది. అందులో కేవలం దామోదర్ రాజనరసింహ ఒకరు మాదిగ సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాదిగలకు ఈ మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా వారు పెద్ద ఎత్తున డిమాండ్ అయితే ఇటు ఏఐసిసితో పాటు రాష్ట్ర నేతలను కూడా కోరుతున్నారు. చూడాలి మరి. ఇప్పటికైతే 3వ తేదీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిన్న ఏదైతే గవర్నర్ను కలిసినప్పుడు కూడా సీఎం గవర్నర్తో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాం అనే అంశాన్ని కూడా గవర్నర్ చెప్పినట్టు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. చూడాలి మరి ఇటు ఏఐసిసి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇటు రాష్ట్రానికి సంబంధించి ఇన్ఛార్జితో పాటు ఇద్దరు కూడా 10 మంది పేర్లను 6 మంత్రివర్గం కోసం సూచించినట్టుగా తెలుస్తుంది. ఆ దాంట్లో విజయశాంతి కూడా రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలలో కూడా విజయశాంతి ఊహించని విధంగా తెర మీదకి వచ్చి వారు ఎమ్మెల్సీ కూడా తీసుకోవడం జరిగింది. ఇక మంత్రివర్గంలో కూడా అంతే స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వారికి అయితే ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చి ఉన్నట్టుగా కూడా కొంత పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి మరి. అన్నట్టుగా ఒకవేళ ఏఐసిసికి సంబంధించి రాష్ట్రానికి ఇచ్చినటువంటి లిస్ట్ నుంచే ఎంపిక చేస్తారా, ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి లిస్ట్ నుంచే ఎంపిక చేస్తారా, లేకపోతే థ్యాంక్ యూ ప్రేమ్.